మరి మీకు అర్థమైన మీ వరకు చూస్తే కనుక ఎవరు అనుకుంటున్నారు, ఎవరు ఉండొచ్చు అనుకుంటున్నారు విన్నర్ కింద? ఎవరైనా అవ్వచ్చు. నాకు అంటే ఒకళ్ళ పేరు చెప్పి వాళ్ళు చెప్తే మళ్ళీ వాళ్ళని సపోర్ట్ చేసినట్టు సపోర్ట్ ఏం లేదు. నేను అడుగుతుంది ఎవరు, ఇప్పుడు 2-3 పేర్లు చెప్పండి పోనీ, ఎవరు వీళ్ళల్లో ఉండొచ్చు అని చెప్పి. ఐ థింక్ ఇప్పుడు వరకు వచ్చిన వాళ్ళందరూ చాలా కష్టపడి ఆడిన వాళ్ళు. డెఫినెట్లీ ఇంతకాలం వచ్చారంటే ఆల్మోస్ట్ అందరూ ఈక్వల్లీ క్యాపబుల్ అనే ఫీలింగ్. మేబీ కొంచెం నిఖిల్ తర్వాత గౌతమ్ గాని, ప్రేరణ ఇంకా ఉంది కదా, ప్రేరణ, అవినాష్ ఆల్రెడీ టికెట్ ఫినాలే. ఇంకా అవినాష్, రోహిణి, వీళ్ళ 5గురిలో అందరికి మంచి ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నా. రోహిణి అన్ఫార్చునేట్లీ ఎలిమినేట్ అయింది అయిపోయిందా ఈ రోజు. ఓ షిట్. మరి సో విష్ణుప్రియ కూడా బయట రావచ్చు. విష్ణుప్రియ తను కూడా టాప్ 5 క్యాండిడేట్ నేను అనుకోవడం. ఎస్ నబీల్ ఉన్నాడు ఇంకా. సో మరి వీళ్ళు ఎవరు వెళ్తారనేది చూడాలి. సో అంటే మీకు వీళ్ళు ఎవరన్నా ఫ్రెండ్స్ ఉన్నారా? అంటే మొత్తం టోటల్గా వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళన్నా ఫ్రెండ్స్ ఎవరన్నా? నైని పావని ఫ్రెండ్ తను వచ్చేసింది. ఇంకా ఇంకెవరున్నారు? అవినాష్ పర్వాలేదు, అవినాష్ మంచి ఫ్రెండ్. అవినాష్ పరిచయాలు ఉన్నాయి. గౌతమ్ తెలుసు, నిఖిల్ తో ఒక షోలో ఇంటరాక్ట్ అయ్యా, అలా నిఖిల్ తెలుసు. విష్ణుప్రియ కొంచెం ఐడియా లైట్ గా అంతే. రోహిణి గారు తెలుసు, ఈవెంట్స్ లో మేము ఇద్దరం కలిసి చేసాం. సో అలా తెలుసు కానీ అంత ఫ్రెండ్షిప్ లేదు మీకు. అంటే మీకు తెలిసిన ఫ్రెండ్షిప్ లో అక్కడ ఉన్న వాళ్ళని చూస్తుంటే కనుక అంటే వాళ్ళ రియల్ సెల్ఫ్ ఆడుతున్నట్టున్నారా? కొంత ఏమన్నా ఇదిగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నిఖిల్ గురించి అన్నప్పుడు కావ్య కూడా అంది యాక్చువల్గా నిఖిల్ బాగా ఆడుతున్నాడు కానీ అతను ఒరిజినల్ బిహేవియర్ అది కాదని చెప్పేసి అంది. అంటే మీకు తెలిసిన దాంట్లో అంత తెలియదు ఆయన. మీకు తెలిసిన దాంట్లో అతను నాట్ ఓన్లీ నిఖిల్ గురించి మామూలుగా మీకు తెలిసిన దాంట్లో ఎవరు రియల్ సెల్ఫ్ గా ఆడుతున్నారు అనిపిస్తుంది అంటారు? అప్పుడప్పుడు మీరు చూసే వాటిల్లో కూడా కావచ్చు. నాకు అవినాష్ చాలా రియల్ గా ఉన్నాడు అనిపిస్తుంది. ఐ మీన్ హీ కంటెంట్ వైజ్ కామెడీ బాగా చేస్తాడు. బట్ అదర్వైజ్ నేను అంత యూనో అవుట్ ఆఫ్ తన క్యారెక్టర్ వెళ్ళి చేస్తున్నాడు నాకు. అంటే ఎందుకంటే వీళ్ళందరి మీద నాకు అవినాష్ తెలుసు ఎక్కువ. సో అవినాష్ గానీ, రోహిణి గానీ, ఇన్ఫాక్ట్ కొంచెం విష్ణుప్రియ గానీ, వాళ్ళందరూ వాళ్ళ రియల్ సెల్ఫ్ ఉన్నారు నా ఫీలింగ్. మిగతా వాళ్ళది ఉండట్లేదు అని అన్నాను. నాకు తెలియదు. మీకు తెలిసినంత వరకు నాకు వాళ్ళ రియాలిటీ తెలియదు, వాళ్ళ రియల్ క్యారెక్టర్. సో ఏమో అంటే చెప్పలేము, వీళ్ళలో ఎవరైనా గెలవచ్చు. ఇప్పుడు రియాలిటీగా ఉండాల్సిన అవసరం కూడా లేదు ఆనెస్ట్లీ. ఇట్స్ నాట్ ఎ రియల్ షో కదా, ఇట్స్ ఎ రియాలిటీ షో.